నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల వివరాలు చూద్దాం. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన భారీ ర్యాలీని కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పాత్రినివలస ఫ్లైఓవర్ నుండి సాగిన ఈ ర్యాలీ అనంతరం జిల్లాలో ఒక్క రోజులో 6 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. మొక్క మానవాళి మనుగడకు జీవాధారం పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక విభాగం సంయుక్తంగా పాత్రినివలస ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల సూచనల మేరకు నేడు జిల్లాలో 6 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మొక్క మానవాళి మనుగడకు జీవాధారం, మన భావితరాలకు ప్రాణవాయువు అందించాలంటే ప్రతి ఒక్కరూ తమ నివాస పరిసరాల్లో మొక్కలు నాటాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను పెరిగి పెద్దయ్యే వరకు సంరక్షించే బాధ్యత మనదే అని ఆయన ఉద్ఘాటించారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరితో ఆకుపచ్చని ఆశయంతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేయించారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరున ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాలను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్, శాసనసభ్యులు గొండు శంకర్, కాలుష్య నియంత్రణ మండలి ఈ కరుణ, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని శాంతిశ్రీ, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ వెంకటేష్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లాలో మీ అందరి సమక్షంలో ఈ రోజు చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుమారు 4 లక్షల చెట్లు ఈ రోజు మన జిల్లాలో నాటాలని ఒక సందేశాన్ని మనందరికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా కలెక్టర్ గారి తాలూకా రథసారథ్యంలో ఈ రోజు 4 లక్షలకి మనం ప్లాన్ చేసుకుంటే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా పనిచేయడంతో సుమారు 6 లక్షల చెట్లు ఈ రోజు నాటబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక చెట్టు నాటాలన్నా ఒక కష్టమైన పనిగా అయిపోయింది ఈ రోజు. అలాంటిది మన జిల్లాలో ఒకే రోజు 6 లక్షల చెట్లు మనం ఈ రోజు నాటుతున్నాం. ప్రకృతి అంటే పర్యావరణం ఈ రోజు ధర్మో రక్షతి రక్షత ఏదైతే ఉందో ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం తిరిగి మనం రక్షిస్తుంది. అలాగే ప్రకృతి కూడా అదే రకంగా ప్రకృతిని మనం రక్షించుకుంటే ఆ ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుంది. ఇది తరతరాలుగా మన పెద్దలు పూర్వీకులు ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి పద్ధతి. వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలు ప్రకృతిని, నీరుని, ఆయువుని అన్నిటినీ కూడా కాపాడుకుంటూ మనకు అందించారు. కాబట్టి మనం చక్కగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం, చక్కనైనటువంటి నీరు తాగగలుగుతున్నాం, చక్కగా భోంచేయగలుగుతున్నాం. ప్రకృతి ఆధ్వర్యంలో మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అదే ప్రకృతి గాని సక్రమంగా లేకపోతే మన జీవితంలో కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాంటిది మనం ఎప్పటికప్పుడు ప్రకృతి మీద దృష్టి పెట్టి పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రోజు ఆరోగ్యంగా ఉండడానికి చక్కనైనటువంటి భోజనం ఏ రకంగా చేస్తామో ప్రకృతి పర్యావరణం కూడా అదే రకంగా ఆరోగ్యవంతంగా ఉండాలనంటే పచ్చని చెట్లతో సుభిక్షంగా ఎప్పుడు కూడా ఉండాలి. అందుకనే ఎక్కడికక్కడ మీరు చూస్తున్నారు, మీరు ఇంటి దగ్గర టీవీలు చూసినా వీడియోలు చూసినా ఇలాంటి వేదికల దగ్గరికి వచ్చినా అందరూ కూడా మీకు ప్రోత్సహించేది ఎక్కువ చెట్లు నాటమని. ఎందుకనంటే భవిష్యత్తులో మన పిల్లలు కూడా పెరుగుతున్నారు, వాళ్ళకు కూడా ఒక అందమైనటువంటి ప్రపంచం ఒకటి ఉండాలనంటే చక్కనైనటువంటి చెట్లు ఉండాలి. ఈ రోజు చెట్లు లేకపోవడం వల్ల, చెట్టు తాలూకా సంఖ్య తగ్గిపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో మనం ప్రత్యక్షంగా ఈ రోజు మనం సాక్షి. ఎంత వేడి ఏ రకంగా పెరిగిపోయిందో ఒకసారి గమనించండి. 30-40 సంవత్సరాల క్రితం ఈ రకంగా వేడి గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? అదే ఒక మంచి చెట్టు గాని పెద్ద చెట్టు ఎక్కడైనా ఉంటే ఇలాంటి మండే ఎండ ఉంటే వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళి నీడ కోసం అక్కడ కూర్చుంటాం. అలాగే ఒక చెట్టు ఉంటే కనీసం 4 మంది ప్రతిరోజు చక్కరైనటువంటి వాయువు ఆక్సిజన్ పీల్చుకునేటటువంటి శక్తి ఒక చెట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.
భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలంటే అందరూ చైతన్యంతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండట్కర్, జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జవేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రకాల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నదే ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. సహకరించిన ఎస్పెషల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి వాళ్ళ మెంబర్స్ కానీ as well as the forest department who have donated plants. We are very thankful to them. And also I am thankful to all my staff members who have made my premises very clean and green for the last 3 days. So my request statement yesterday I was told still the polythene plastic is in rampant use. So my request is we are all part of this environment. It is our responsibility to protect the environment. So we have to improve greenery not only in my premises but throughout the ప్లేసెస్ వేరెవర్ వీ లివ్. అంటే ఎట్లా అయిపోయిందంటే ఎన్విరాన్మెంట్ అంటే పబ్లిక్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ డే అన్నట్టుంది. సోషల్గా జనరల్గా పబ్లిక్లో ఉన్న సొసైటీ వాళ్ళు నోబడీ ఈస్ బాదర్డ్ అబౌట్ ఎన్విరాన్మెంట్ డే. సో దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎన్విరాన్మెంట్ డేస్ అండ్ దే షుడ్ మేక్ దేర్ పార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు హ్యావ్ ఏ గుడ్ ఎన్విరాన్మెంట్. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్క నాటి దాన్ని సంరక్షిస్తే భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండట్కర్ స్పష్టం చేశారు. 5 జూన్ 5న వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మన శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్లో ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. సార్ సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ రకరకాల ప్లాంటేషన్స్, ఒకటి ఈ మన ఊసిరి, దాని తర్వాత మనకి కోకోనట్ ప్లాంటేషన్, కోపర్గా ప్లాంటేషన్, చాలా ప్లాంటేషన్స్ ఇప్పుడు కూడా ఒక మంచిగా గ్రీనరీగానే ఉంది. బట్ కానీ ఇంకా మొక్కలు నాటడానికి ఒక ఆకాంక్షతో, ఒక ఆలోచనతో ఇంకా మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది. నాకు కూడా పిలవడానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బార్ అసోసియేషన్ అలాగే ఇక్కడ ఉన్న ఇతర ఆనరబుల్ జడ్జెస్ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు దయచేసి ఈరోజు అట్లీస్ట్ 1 మొక్కలు మీరు నాటితే మన ఫ్యూచర్ జనరేషన్కి, భావితరాలకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ఎం ఫణికుమార్, చైర్మన్ జి సువర్ణరాజు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ పి శాంతిశ్రీ, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గేదెల వాసుదేవరావు, పిట్ట దామోదర్, గేదెల ఇంద్రప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రఘురాం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సారవకోట మండలంలో ఉన్న రైతులకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న బొంతు ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. ఈరోజు ఎత్తిపోతల పథకాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. తమ ప్రభుత్వ హయాంలో 180.22 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, దీని వలన 69 గ్రామాలకు 11,700 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బొగ్గు అర్చన, ఎంపీపీ, సర్పంచులు, ఏపీఎస్డిఐసి అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిఎస్ఎన్ఎం స్కూల్ ప్రాంగణంలో గురువారం అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ శ్రీకాకుళం, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కల నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను యూనియన్ నాయకులతో కలిసి నాటారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి భూగోళాన్ని రక్షించడం తదితర అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ జామి చంద్రశేఖర్, క్లబ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, ఎం రామ్జీ, పి మాధవరావు, ఢిల్లీ భాస్కర్రావు, డి సుధాకర్రావు, పిజి గుప్తా, టిఎస్ ప్రసాదరావు, సిహెచ్ దేవదత్నంద్, హెచ్ఎం, జిమ్ మాస్టర్ చంద్రమౌళి, డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గణపతిరావు, పైడిరాజు, గోపి, శ్రీకాంత్, రాము, బాబ్జీ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సో ప్రపంచ పర్యావరణం మీద మనందరికీ అవగాహన ఉన్నప్పటికీ దాని ఆచరణలో తీసుకురావడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్కరికి దాని గురించి అవగాహన అయితే ఉంది, కానీ దాన్ని ఆచరణలో తీసుకురావాలి. ప్రజలందరూ కూడా ఈ రాబోయే వర్షాకాలంలోనే ఎక్కువ మొత్తంలో మనం ఈ మొక్కలు నాటుకుంటే అది సంరక్షించబడి, మొక్కలు నాటుకోవడమే కాకుండా వాటిని కంప్లీట్గా సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటే ఖచ్చితంగా మన పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయగలిగినప్పుడే మనకి రాబోయే తరాలకి క్యాన్సర్ లేని జీవితాన్ని అందించాలంటే ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ని కంప్లీట్గా విడిచిపెట్టాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి
ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేసులు ఉంటాయో స్కూల్స్ కానీ అదేవిధంగా ఖాళీ ప్లేస్ అన్నింటిలో కూడా మొక్కలు నాటడానికి పెద్ద ఎత్తున టౌన్లో ఉండే శ్రీకాకుళం టౌన్లో ఉండే ఎన్జిఓస్ అందరికి కూడా నేను మీ ముఖంగా మీ ద్వారా నేను వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. అందరూ కదిలి వెళ్దాం. మనం టౌన్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ వన మహోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకుందాం. దీనికి ప్రజలు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రకృతిని పరిరక్షించేందుకు ఒక్కరోజే ఒక పెద్ద హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండట్కర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి పౌరుడు ఈరోజు ఒక మొక్కను నాటి దేశ పరిరక్షణలో భాగం అవ్వాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక్కరోజే 5 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు ఆయన అధికార నివాసంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో మొక్కలను నాటిన అనంతరం తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సేవలకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని, వారి సేవలు అమోఘమన్నారు. మొక్కను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలన్నారు. జోన్ చైర్మన్ లైన్ పొన్నాడ రవికుమార్, మెంటర్ నటుకుల మోహన్, డీసీ బాడన దేవభూషణ్, నూతన ఉపాధ్యక్షురాలు డాక్టర్ పైడి సుందిరా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణం గురించి అవగాహన కల్పించే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, నీటిని ఆదా చేయడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అవగాహన కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తే పర్యావరణ మార్పులు చూడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్, కోశాధికారి బి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. యోగా వలన ఏకాగ్రతను పెంచుకోవచ్చునని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ పేర్కొన్నారు. 80 అడుగుల రహదారిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చని తెలిపారు. యోగాపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. యోగాసనాలు చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు మురళీకృష్ణ, తంగి స్వాతి, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం దండి వీధిలో గల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఉదయం 8:10 నుండి డీసీసీబీ చైర్మన్గా డాక్టర్ శివాల సూర్యనారాయణ పదవి బాధ్యతలు స్వీకరించారు. డీసీసీబీ చైర్మన్గా శివాల సూర్యనారాయణ ఈరోజు పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమదలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరయ్యి నూతన చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరికి మంచి సేవలు అందిస్తూ బ్యాంక్ ఉన్నతికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివాల సూర్యనారాయణ కుటుంబ సభ్యులు, డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దత్తి సత్యనారాయణ, డీసీఓబీ నగేష్, సొసైటీ సీఈఓలు, బ్యాంక్ సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల స్థాయి చిత్రలేఖనం పోటీలో నందిగా నమ్యశ్రీ ప్రథమ స్థానం దక్కించుకోగా ఆమెకు ఈ రోజు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 పురస్కరించుకుని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మే 31న శ్రీకాకుళంలో నిర్వహించిన పాఠశాల స్థాయి విద్యార్థుల చిత్రలేఖనం పోటీల్లో నందిగం నవ్యశ్రీ ప్రథమ స్థానం సాధించింది. నవ్యశ్రీ కోటబొమ్మాలి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది 10వ తరగతి చదువుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, భవిష్యత్తు తరాల కోసం పొడిమిత్తలి సంరక్షణ అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు జరిగాయి. నవ్యశ్రీను చిత్రలేఖనం ఉపాధ్యాయులు జి పాపారావుని, ప్రధాన ఉపాధ్యాయులు డి గోవిందరావు ఉపాధ్యాయులు అభినందించారు. ప్రకృతి లేకుండా జీవితం అసాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రోజును జరుపుకుంటామని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా మొక్కలను నాటడం, వ్యర్థాలను తగ్గించడం లేదా పునరుత్పాదక శక్తిని అందించడం వంటి వాటిని ప్రారంభించాలని ఆమె పేర్కొన్నారు. ప్రకృతి లేకుండా జీవితం సాధ్యం కాదని, దీనికోసం పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడం కోసం పర్యావరణం కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట్, డిఐఓ డాక్టర్ రామదాసు, డెమో వెంకటేశ్వరరావు, ఎఫ్ఎల్సి అప్పారావు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శక్తి యాప్ మహిళలకు అభయహస్త్రంగా పనిచేస్తుందని శక్తి టీం సభ్యులు పేర్కొన్నారు. శక్తి యాప్ యొక్క ప్రాధాన్యత, ఆవశ్యకత గురించి పాఠశాల, కళాశాల, పబ్లిక్ ప్రదేశాలలో మహిళలకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. డయల్ 112 యాప్లో ఉన్న SOS బటన్ ద్వారా ఆపద సమయంలో ఉపయోగించుకోవచ్చునని, శక్తి యాప్ ద్వారా లభిస్తున్న సేవలు
పోలీసు వారిని సంప్రదించవలసిన వివరాలు ఉంటాయని క్షుణ్ణంగా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం శక్తి బృందాల సిబ్బంది కళాశాలలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్, పబ్లిక్ ప్రదేశాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు, విద్యార్థులకు శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత, ప్రయోజనాలు, ఉపయోగాలను విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో శక్తి యాప్ ద్వారా పోలీసు వారు తక్షణ సహాయం పొందాలని సూచించారు. లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జూలై 9వ తేదీన యావత్ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెకు సన్నద్ధమవుతుండ దశలో రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మిక సంక్షేమం దృష్ట్యా లేబర్ కోడ్స్ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని కోసం పోరాడి సాధించుకున్న కార్మిక వర్గంపై 12 గంటల పనిని రుద్దుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమన్నారు. కార్మికుల రక్త మాంసాలు పిండి కార్పొరేట్లకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కాలంలో ఏఐ విస్తరించి మానవ శ్రమను తగ్గిస్తున్న ఆధునిక యుగంలో పని గంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణమన్నారు. పైగా కనీస వేతనాలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడలేదని తెలిపారు. ఒకవైపు ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తున్నదని అన్నారు. ఈ స్థితిలో పని గంటలు తగ్గించి అదనపు ఉపాధిని కల్పించాల్సింది పోయి నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్య అభివృద్ధి నిరోధకమని తెలిపారు. తక్షణం లేబర్ కోడ్స్ దాని అనుబంధ రూల్స్ ఉపసంహరించుకోవాలని కోరారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత, అందుకు అందరూ కృషి చేయాలని శ్రీకాకుళం ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ అధికారిని జి శోభారాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నివారించాలని ఆమె కోరారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న చెత్తను ఇంటి ఆవరణలో తొలగించి పర్యావరణానికి సహకరించాలని, అదేవిధంగా మొక్కలను పెంచి పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు సీతా మహాలక్ష్మి, కె ఉమా, పి యశోద, కె కళ్యాణి, బి యోగేశ్వరి, గజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బొల్లినేని మెడ్ స్కిల్స్ విద్యార్థులు, సిబ్బంది ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ లక్ష్మీ పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రాముఖ్యతను వివరించారు. ప్రకృతి మన భవిష్యత్ ఆస్తి అని చెప్పారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆవరణంలో కొన్ని మొక్కలను విద్యార్థులతో కలిసి నాటారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాదిలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని అధ్యక్షుడు వావిలాపల్లి జగన్నాథన్ నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పట్టణం అరసవిల్లి జంక్షన్లో గల చైతన్య కళాశాల ఆవరణలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం సౌజన్యంతో హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం నిర్వహించింది. ఈ ఏడాది అంతా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జగన్నాథం నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. నడిచే దారి, పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, పంటనిచ్చే నేల, ఇలా పర్యావరణం అంతా కలుషితం అయి విషతుల్యం అవుతుందని, మానవాళి అంతా మేలుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 9 డిస్ట్రిక్ట్ విద్యా సంక్షేమ కమిటీ చైర్మన్ హారికా ప్రసాద్, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ పాలక మండలి సభ్యుడు డాక్టర్ జాం భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం బలోపేతం చేయడానికి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు ఈరోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి జిల్లాలలో 2వ రోజు శిక్షణా కార్యక్రమంలో ఫీల్డ్ విజిట్ చేశారు. 12 రోజులు పిఎండిఎస్ ఫీల్డ్, 30 రోజులు పిఎండిఎస్ ఫీల్డ్ ఏటీఎం మోడల్, అలాగే ఏ గ్రేడ్ మోడల్ విజిట్ చేస్తూ రైతులు చేసే పద్ధతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 0.5 సెంట్స్లో పిఎండిఎస్ 32 రకాల విత్తనాలు రైతు మెట్ట ధనుంజయ పొలంలో డిపిఎం ఆధ్వర్యంలో విత్తనాలు వేశారు. అలాగే తమ్మి నాయుడుపేట గ్రామంలో ప్రకృతి వనరుల కేంద్రం విజిట్ చేసి అక్కడ బీజామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, విత్తన గుళికలు తయారు చేసి చూపించారు. లాభాలు, ఉపయోగాలను వివరించారు. జిల్లా డిపిఎం పూజారి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఉన్న అన్ని ఆర్ఎస్కే సిబ్బందికి శిక్షణ పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సంబంధిత రీజనల్ ఆఫీసర్ హేమసుందర్, ఏడీపీఎం ధనుంజయరావు, ఏడీ, ఏఓ, విఏఏ, విహెచ్ఓ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్జేయుకేటీ శ్రీకాకుళం క్యాంపస్ లో మొక్కలు నాటి కార్యక్రమంతో పాటు ప్లాస్టిక్ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ గేదెల రవి సమన్వయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఆర్జేయుకేటీ డైరెక్టర్
కేవీడీజీ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈయన పర్యావరణ పరిరక్షణపై ప్రేరణాత్మక సందేశాలను అందించారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ బాలాజీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మునిరామకృష్ణ, డీన్ అకాడమిక్స్ శివరామకృష్ణ, కె మోహన్ రావు, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ వార్డెన్ నరసింహప్పుడు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటు నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈ రోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.